సంబరాలను తలపిస్తున్న నల్లమిల్లి నామినేషన్ ఎంఎస్ఆర్లో జై నల్లమిల్లి నినాదాల హోరు పసుపు కాషాయం జనసేన జెండాల రెపరెపలు విజయోత్సవాన్ని తలపిస్తున్న ఫంక్షన్ హాల్. మన నాయకులు తీసుకున్నారు. మనందరం కూడా కూటమిగా ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు నామినేట్ శాసనసభ్యుడిగా, అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వరి గారిని పార్లమెంట్ సభ్యులుగా, ఇద్దరిని కూడా కాంగ్రెస్ గుర్తు మీద ఓటేసే విధంగా మనందరం కూడా ఈ రోజు నుంచి 11వ తేదీ దాకా పనిచేసి ఇరువురిని కూడా గెలిపించాలనే విషయాన్ని అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అంటే తెలుగుదేశం అంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కాబట్టి ప్రజలందరికీ కూడా అదే భావం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ మీద పోటీ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం ఏదో రామకృష్ణారెడ్డి గారు కూటమి అభ్యర్థి కాబట్టి సులువుగా గెలిచేసే పరిస్థితి ఉంది, మనకి తిరుగులేదు అని ఏ ఒక్కరు కూడా ఆశిస్తున్నాం పట్టించదు. ఈ విషయం మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరంలో రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ మీద ఏదైతే పోటీ చేస్తున్న విషయం మనందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రేపు ఎన్నికల్లోని కమలం గుర్తులు 2 ఓట్లు పార్లమెంట్ సభ్యులకి, అదేవిధంగా అసెంబ్లీ సభ్యుడికి ఓటేసి గెలిపించే బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాలని పెట్టుకుంటున్నారు. ఆఖరి విషయం 2009లోని ఆనపర్తి నియోజకవర్గం ఓటేసిన తీరు బట్టి ఆనాటి పార్లమెంట్ సభ్యులు ఓడిపోవడం జరిగిందని ఒక నింద మన మీద ఉంది. ఈరోజు మిమ్మల్ని కోరేది ఏంటంటే ఆ నింద మర్చిపోయే విధంగా చరిత్రని తిరగరాసి అనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చే మెజారిటీతోని పురంధేశ్వరి గారు ఎంపీ అయ్యే విధంగా ఉన్నతమైన పదవులని పురంధేశ్వరి మేడం గారు ఉంటారని పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరి గారు వస్తారు. ఈ ఫంక్షన్ హాల్ ఖాళీ కాబట్టి ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ రేపు ఉదయం 10 గంటలకి మన సమావేశం. మేడం సమావేశం అయిన తర్వాత భోజనం చేసి వెళ్ళాలి. కార్యకర్తలు ఈ రోజు సాయంత్రం నుంచే ప్రతి వార్డులోని పాంప్లెట్లు పంచుతూ కమలం గుర్తు మీద 2 ఓట్లు కమలానికి ఇవ్వాలని అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ప్రతి గ్రామానికి ప్రచారానికి సంబంధించి పాంప్లెట్లు కానీ మీటింగ్లు కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేయడం జరుగుతుంది. రేపు ఒకటే సమావేశంగా నాడు పంచాయతీ కార్యక్రమం కూడా జరుగుతుంది పురంధేశ్వరి గారికి. ఆ కార్యక్రమాలు కూడా కార్యకర్తలు అందరూ హాజరే. రేపు ఉదయం 10 గంటలకు అనుమతి ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ దానికి ఏంటంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ రోజు నుంచి మనం ప్రచార కార్యక్రమం మొదలు పెట్టమని మరొక వారు మీ అందరికీ సౌకర్యంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు. నాయకులందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా ముందుగా సాదర స్వాగతం పలుకుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మరి కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మన తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ సుజయకృష్ణ రంగన్న గారు, అలాగే మన